హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వాళ్లకు ఆగస్టు 25, 26, 27, 28 తేదీల ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో ఒక విషయం నెమ్మదిగా మీ ముందుకు వస్తుంది. ఇంతకాలం మీకు పూర్తిగా తెలియని ఒక నిజం, మీకు చెప్పకుండా ఉంచిన ఒక విషయం, లేదా మీరు ఒక విధంగా అనుకున్న పరిస్థితి వెనక అసలు కారణం ఏమిటో అర్థమయ్యే సమయం ఇది. ముఖ్యంగా ఈ విషయం మీ జీవితంలో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులతో, మీ ఇంటి పరిస్థితులతో, మీ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరేం చెప్పారు అనే దానికంటే ఎవరు ఏం దాచారు, ఎందుకు దాచారు, చివరకు అది మీ ముందుకు ఎలా వచ్చింది అనేది చాలా ముఖ్యంగా మారుతుంది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం గురూజీ పోతురాజు గారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మీకు పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే. ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మొదటి రోజున కనిపించే చిన్న విషయం 4వ రోజు వచ్చే పెద్ద నిజానికి మొదటి సంకేతంగా నిలుస్తుంది. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. వృశ్చిక రాశి అంటే బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినా లోపల ప్రతి విషయాన్ని గమనించే స్వభావం ఉంటుంది. మీతో ఎవరు నిజంగా మాట్లాడుతున్నారు, ఎవరు మాట మార్చుతున్నారు, ఎవరు ఒక విషయం చెప్పి మరోలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను మీరు చాలా త్వరగా గుర్తిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు దగ్గరైన వాళ్ళ విషయంలో మనసు ఒక నిజాన్ని అంగీకరించదు. ఇలా చేసి ఉండరు, నా గురించి ఇలా అనుకోరు, ఈ విషయం నాకు చెప్పకుండా ఉండరు అని మనమే మనసులో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఆగస్టు 25 నుంచి మొదలయ్యే పరిణామం అలాంటి ఒక పాత అనుమానానికి సమాధానం ఇచ్చే దిశగా కదులుతుంది. ఆగస్టు 25న ప్రధానంగా మీ ఇంటి వాతావరణం మీద దృష్టి పడుతుంది. ఉదయం నుంచి ఏదో ఒక చిన్న విషయం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. అది మొదట పెద్ద సంఘటనలా అనిపించదు. ఇంట్లో ఒక వ్యక్తి మాట్లాడే విధానం మారడం, ఒక పాత విషయం మళ్ళీ ప్రస్తావనకు రావడం, ఎవరో ఇంతకు ముందు చెప్పిన మాటకు ఇప్పుడు మరో అర్థం కనిపించడం లాంటి పరిస్థితి మొదలవుతుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మీరు చాలా రోజులుగా గమనిస్తున్న ఒక మార్పుకు ఆ రోజు ఒక కారణం కనిపిస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తి గతంలో మీతో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పి ఉండవచ్చని కాదు. ఇక్కడ మీరు ఇప్పుడు స్పష్టంగా గమనించేది వారి మాటల్లో వచ్చిన తేడా. ఉదాహరణకు, ఇంతకాలం ఒక నిర్ణయం గురించి మౌనం పాటించిన వ్యక్తి ఒక్కసారిగా తన అభిప్రాయాన్ని బయట పెడతారు. మీరు కూడా వెంటనే ప్రశ్నలు అడగకుండా ముందుగా మొత్తం విషయం వింటారు. అదే మీకు ఒక ప్రయోజనం ఇస్తుంది. ఎందుకంటే ఈసారి మీరు వినేది ఒక మాట కాదు, గతంలో జరిగిన కొన్ని విషయాలను కలిపి చూస్తే ఇప్పటి మాటకు అసలు అర్థం మీకు తెలుస్తుంది. ఇంట్లో ఒక పాత విషయం గురించి చర్చ మొదలయ్యే సూచన కనిపిస్తుంది. ఆ విషయం ఆస్తి, కుటుంబ నిర్ణయం, బాధ్యత, లేదా చాలా కాలంగా మాట్లాడకుండా ఉంచిన వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైనది విషయం ఏదైనా కావడం కాదు, ఇంతకాలం అది మీకు పూర్తిగా చెప్పబడకపోవడమే. ఆగస్టు 25న ఆ మౌనం కొద్దిగా తొలగుతుంది. ఒక వ్యక్తి తనకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుంటారు. ఆ మాట విన్న వెంటనే మీరు ఆశ్చర్యపడటానికి కారణం విషయం కంటే ఇది ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు అనే ఆలోచన. ఈ ప్రశ్న మీ మనసులో బలంగా వస్తుంది, కానీ వెంటనే కోపంతో స్పందించకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఆ రోజు బయటపడే మొదటి విషయం పూర్తి నిజం కాదు, అది తలుపు తెరుచుకున్నట్టుగా ఉంటుంది. లోపల ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. అందుకే మొదటి మాట విన్న వెంటనే ఒకరిని తప్పు పట్టడం కంటే వాళ్ళ మొత్తం విషయం చెప్పే వరకు ప్రశాంతంగా వినడం మీకు మంచిది. మీ ఇంట్లో మీపై ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని విషయాలను మీ దగ్గర దాచిపెట్టిన వ్యక్తి ఉంటారు. కారణం మీకు బాధ కలగకూడదని అనుకోవడం కావచ్చు, ఇంట్లో సమస్య పెరగకూడదని అనుకోవడం కావచ్చు, లేదా సరైన సమయం కోసం ఎదురు చూసి ఉండటం కావచ్చు. కానీ మీ దృష్టిలో మాత్రం అది దాచిన విషయం. అందుకే నిజం బయటకు వచ్చినప్పుడు మీలో 2 భావాలు ఒకేసారి వస్తాయి. ఒకవైపు నిజం తెలిసిందనే ఉపశమనం, మరోవైపు ఇంతకాలం చెప్పలేదనే బాధ.
ఇక్కడే వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన మార్పు మొదలవుతుంది. మీరు ఒక వ్యక్తిని ఇంతకాలం చూసిన విధానం మారుతుంది. అదే వ్యక్తి గురించి మీ అభిప్రాయం పూర్తిగా మారిపోవడం కాదు, కానీ వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం అవుతుంది. కొన్ని మాటలకు అర్థం వస్తుంది. గతంలో మీకు అర్థం కాని ఒక సంఘటన ఇప్పుడు గుర్తుకు వస్తుంది. అప్పుడే ఈ విషయం నాకు తెలిసి ఉంటే నేను మరోలా స్పందించేవాణ్ణి అని అనుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 26న ప్రధానంగా ఒక వ్యక్తి మీద దృష్టి పడుతుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు. మీ జీవితంలో తరచూ మాట్లాడే వ్యక్తి కావచ్చు, లేదా కొంతకాలంగా దూరంగా ఉన్న మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి కావచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం వారి స్థానం కాదు, వారి మనసులో ఉన్న అసలు ఉద్దేశం మీకు అర్థం కావడం. ఇంతకాలం ఈ వ్యక్తి మీతో ఒక విధంగా మాట్లాడారు, కొన్ని విషయాల్లో మీకు మద్దతుగా కనిపించారు, మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఒక్కసారిగా దూరంగా వెళ్ళారు. మీరు కూడా ఆ మార్పును గమనించారు, కానీ కారణం అడగలేదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని బయటకు తీసి మాట్లాడడం మీ స్వభావం కాదు. మీరు ముందుగా గమనిస్తారు, పరిస్థితిని అర్థం చేసుకుంటారు, తర్వాతే స్పందిస్తారు. ఇప్పుడు ఆ గమనించిన విషయాలన్నిటికీ ఒక లింక్ దొరుకుతుంది. ఆగస్టు 26న ఈ వ్యక్తి నుంచి ఒక మాట వస్తుంది. అది పెద్ద మాట కాదు, సాధారణంగా చెప్పినట్టు ఉంటుంది, కానీ ఆ ఒక్క మాటలో ఇంతకాలం దాచిన విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే స్పందించకుండా కాసేపు ఆలోచిస్తారు. ఇంతకాలం నాకు తెలిసింది ఒక్కటే, అసలు విషయం ఇంకొకటి అనే ప్రశ్న మీలో మొదలవుతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, మీకు ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తిని అనుమానంతో చూడాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజుల ఫలితంలో ముఖ్యమైనది అనుమానం కాదు, స్పష్టత. మీరు ఎవరిని తప్పుగా అర్థం చేసుకున్నారో, ఎవరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారో, ఎక్కడ మాటలు సరిగ్గా చేరలేదో అర్థమయ్యే సమయం ఇది. అందుకే ఆగస్టు 26న ఒక సంభాషణను తొందరగా ముగించకుండా పూర్తిగా వినడం మీకు ఉపయోగపడుతుంది. ఈ వ్యక్తి మీతో గతంలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించవచ్చు, లేదా వారు ఆ సంఘటన గురించి నేరుగా మాట్లాడుతారు. మీరు అప్పట్లో ఎందుకు బాధపడ్డారో వారికి తెలుసని చెబుతారు, లేదా వారి అప్పట్లో ఎందుకు అలా ప్రవర్తించారో వివరిస్తారు. మీరు ఊహించిన కారణం కాకుండా వేరే కారణం బయటకు వస్తుంది. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించేది అందులోని కొత్త సమాచారం వల్ల మాత్రమే కాదు, ఇంతకాలం ఆ వ్యక్తి మౌనంగా ఎందుకు ఉన్నారో కూడా అర్థం కావడం వల్ల. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఇది సంబంధాల విషయంలో చాలా బలమైన రోజు. ఒకరితో చాలా కాలం మాట్లాడకుండా ఉంటే ఆ దూరం వెనుక అసలు కారణం బయటకు వస్తుంది. మీరు ఒకరిపై కోపంగా ఉన్నారని అనుకొని ఉండవచ్చు, కానీ వాళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళు వేరే కారణంతో బాధపడ్డారని తెలుస్తుంది. ఇంకొంతమందికి మీరు చేసిన ఒక పని వాళ్లకు తప్పుగా అర్థమైందని తెలుస్తుంది. మీరు చెప్పని మాటను వాళ్ళు మీ మాటగా భావించారు. ఈరోజు ఆ అపార్థానికి తెరపడుతుంది. అదే సమయంలో మీకు దగ్గరైన ఒక వ్యక్తి మీ గురించి ఇతరులతో మాట్లాడిన విషయం కూడా మీకు తెలుస్తుంది, కానీ అది మీరు అనుకున్నట్టుగా ఉండదు. మీరు ఒకప్పుడు ఈ వ్యక్తి నా గురించి తప్పుగా చెబుతున్నారు అని అనుకున్న పరిస్థితికి ఇప్పుడు పూర్తి వివరణ వస్తుంది. ఎవరో ఒకరు మీ పేరు ప్రస్తావించిన సందర్భం, దాని వెనక ఉన్న కారణం, ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. మీరు ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరు మీ గురించి ఏమనుకుంటున్నారనే దానికంటే మీకు నిజం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యమని భావిస్తారు. ఇంతకాలం మీ మనసులో ఉన్న ఒక భారాన్ని మీరు వదిలేస్తారు. ఆగస్టు 26న మరో ముఖ్యమైన విషయం, ఒక వ్యక్తి మీ దగ్గర క్షమాపణ చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. అది సారీ అనే ఒక్క మాటతోనే ఉండాల్సిన అవసరం లేదు. వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది, మీతో మాట్లాడే విధానం మారుతుంది. గతంలో దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మీతో ఓపెన్గా మాట్లాడుతారు. మీరు కూడా వెంటనే పాత అనుబంధంలోకి వెళ్లకుండా ముందు వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటారు. ఆగస్టు 27 ఉదయం మొదలయ్యే వాతావరణం గత 2 రోజుల కంటే భిన్నంగా ఉంటుంది. మీ మనసులో ఒక ప్రశ్న ఉంటుంది, నిన్న తెలిసిన విషయం నిజమైతే దాని ప్రభావం నా జీవితంలో ఎక్కడ పడుతుంది అనే ఆలోచన మొదలవుతుంది. అదే సమయంలో మీకు ఒక ఫోన్ కాల్, మెసేజ్, సమాచారం లేదా ప్రత్యక్ష సంభాషణ ద్వారా ఒక కొత్త విషయం తెలుస్తుంది. మొదట అది సాధారణ సమాచారంలా అనిపించిన దాని వెనక ఉన్న వివరాలు తెలుసుకున్న తర్వాత దాని విలువ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా పని లేదా డబ్బుకు సంబంధించిన ఒక విషయం మీ ముందుకు వస్తుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం ఆలస్యం అవడానికి అసలు కారణం ఏమిటో తెలుస్తుంది. మీరు ఎవరో ఒకరిని నమ్మి ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఎందుకు ముందుకు వెళ్ళలేదో ఇప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా మీ చేతిలో లేని ఒక కారణం వల్ల నిలిచిపోయిన పని గురించి క్లారిటీ వస్తుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం. మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే దాని గురించి ఇంతకాలం తెలియని సమాచారం మీకు చేరుతుంది. ఆ అవకాశం ఎందుకు ఆలస్యమైంది, ఎవరి నిర్ణయం పెండింగ్లో ఉంది,
లేదా మీకు ముందుగా చెప్పని ఒక నియమం ఏమిటి అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైనది ఉద్యోగం వస్తుందా లేదా అనే ఒక్క ప్రశ్న కాదు. మీరింతకాలం ఎందుకు ఒక దిశలో ఆలోచించారో ఇప్పుడు ఎందుకు మరో దిశలో ఆలోచించాల్సి వస్తుందో అర్థం కావడం. మరికొందరికి వ్యాపారం లేదా ఆదాయానికి సంబంధించిన విషయం ముందుకు వస్తుంది. ఒక వ్యక్తి మీతో గతంలో మాట్లాడినప్పుడు చెప్పని వివరాన్ని ఇప్పుడు చెబుతారు. మీరు ఒక పని విషయంలో వారిపై ఆధారపడి ఉంటే వాళ్ళకు ఎదురైన సమస్య ఏమిటో తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత మీరు పాత పద్ధతిలో ఎదురు చూడకుండా మీ చేతిలో ఉన్న మరో మార్గాన్ని ఆలోచించడం మొదలు పెడతారు. ఇక్కడ ఆగస్టు 27 అసలు బలం కనిపిస్తుంది. మీకు సమాచారం మాత్రమే రావడం కాదు, ఆ సమాచారం మీ నిర్ణయం తీసుకునే విధానాన్ని మార్చుతుంది. ఇంతకాలం మీరు ఎప్పుడైతే వాళ్ళు చెబుతారో అప్పుడు నేను ముందుకు వెళ్తాను అని అనుకొని ఉంటే ఇప్పుడు నా జీవితాన్ని ఇంకొకరి నిర్ణయం మీద ఎందుకు ఉంచాలి అనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన మీలో కొత్త ధైర్యాన్ని ఉంచుతుంది. డబ్బు విషయంలో కూడా ఇలాంటి మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా ఒక చెల్లింపు, బాకీ రావాల్సిన మొత్తం, కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయం లేదా ఒక కొనుగోలు గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే దాని వెనుక ఉన్న అసలు సమాచారం మీకు తెలుస్తుంది. మీరు ఒక మొత్తాన్ని ఒక విధంగా అంచనా వేసి ఉండవచ్చు. ఇప్పుడు నిజమైన వివరాలు మీ ముందుకు వస్తాయి. ఆ తర్వాత ఖర్చు చేయవలసిన విధానం, ఎవరిపై ఆధారపడాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల్లో మీకు స్పష్టత వస్తుంది. ఆగస్టు 27న మీకు ఒక విషయం చాలా బలంగా అర్థమవుతుంది. గత 2 రోజుల్లో బయటపడిన నిజాలు మీ జీవితంలోకి తిరిగి ఎందుకు వచ్చాయో ఇప్పుడు తెలుస్తుంది. కుటుంబంలో జరిగిన ఒక విషయం, ఒక వ్యక్తి చెప్పిన నిజం ఇప్పుడు మీ పని లేదా ఆర్థిక నిర్ణయానికి సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, కుటుంబంలో ఎవరో ఒకరు చెప్పిన మాటను మీరు మొదట వ్యక్తిగత విషయంగా తీసుకుంటారు. తర్వాత ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడారో తెలిసింది. ఇప్పుడు ఆ మాటకు మీ భవిష్యత్ నిర్ణయంతో సంబంధం ఉందని తెలుస్తుంది. అంటే గత 2 రోజుల్లో మీరు విన్న మాటలు కేవలం భావోద్వేగం కోసం బయటకు వచ్చినవి కావు. అవి మీకు ఒక నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన సమాచారాన్ని అందించాయి. ఇది మీకు చాలా పెద్ద మానసిక క్లారిటీ ఇస్తుంది. కొంతకాలంగా మీరు ఒక విషయం మీద ముందుకు వెళ్ళకపోతే దానికి కారణం మీకు సామర్థ్యం లేకపోవడం కాదని అర్థమవుతుంది. సరైన సమాచారం మీ చేతిలో లేకపోవడమే అసలు కారణం. ఇప్పుడు ఆ సమాచారం మీ ముందుకు రావడంతో మీరు తదుపరి అడుగు గురించి స్పష్టంగా ఆలోచిస్తారు. ఆగస్టు 25న కుటుంబంలో మొదలైన విషయం. ఆగస్టు 26న ఒక వ్యక్తి అసలు ఉద్దేశం బయటపడడం. ఆగస్టు 27న మీ నిర్ణయానికి సంబంధించిన కీలక సమాచారం రావడం. ఇవన్నీ ఇప్పుడు ఒకే చోటికి వచ్చాయి. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం ఒక ప్రత్యేక సంఘటనలా అనిపించింది, కానీ ఆగస్టు 28న వాటి మధ్య ఉన్న సంబంధం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుతో దాచిన నిజం అనే ఈ 4 రోజుల ఫలితాలకు చివరి తలుపు తెరుచుకుంటుంది. ఆగస్టు 28 ఉదయం లేవగానే మీ మనసులో ఒక ప్రత్యేకమైన స్పష్టత ఉంటుంది. గత 3 రోజులుగా జరిగిన సంభాషణలు, వచ్చిన సమాచారం, ఒక వ్యక్తి చెప్పిన మాట, ఇంట్లో జరిగిన చర్చ ఇవన్నీ మీ ఆలోచనలో తిరుగుతాయి. కానీ ఈరోజు మీరు వాటిని విడివిడిగా చూడరు, ఒకదానితో ఒకటి కలిపి చూస్తారు. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇంతకాలం మీరు వెతుకుతున్న సమాధానం బయట ఎక్కడో లేదు, మీ ముందు జరిగిన కొన్ని సంఘటనల్లో దాని సంకేతాలు ఉన్నాయి. ఆగస్టు 28న ఒక వ్యక్తి నుంచి వచ్చే చివరి సమాచారం ఈ మొత్తం పరిస్థితిని మరింత స్పష్టం చేస్తుంది. గతంలో వారు ఎందుకు మౌనం పాటించారో, ఎందుకు ఒక నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారో, ఎందుకు మీతో ఒక సమయంలో దూరంగా మాట్లాడారో దానికి పూర్తి కారణం మీకు తెలుస్తుంది. ముఖ్యంగా మీరు ఆ వ్యక్తిపై పెట్టుకున్న ఒక అభిప్రాయం పూర్తిగా మారుతుంది. ఇది కేవలం వాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనే విషయం కాదు. నిజం తెలిసిన తర్వాత మీరు ఒక వ్యక్తిని తీర్పు ఇవ్వడం కంటే వారి పరిస్థితిని అర్థం చేసుకునే స్థాయికి వస్తారు. ఇంతకాలం మీకు బాధ కలిగించిన ఒక సంఘటనను కూడా మరో కోణంలో చూడడం మొదలు పెడతారు. ఆగస్టు 28న మీకు ఒక ముఖ్యమైన ఎంపిక ముందుకు వస్తుంది. గతంలో మీరు వదిలేసిన ఒక అవకాశం గురించి మళ్ళీ ఆలోచించాలా, కొత్తగా మొదలు పెట్టాలా, లేక ఇప్పటికే కొనసాగుతున్న దారిలోనే ముందుకు వెళ్ళాలనే విషయంలో స్పష్టత వస్తుంది. ఈసారి మీ నిర్ణయం ఇతరుల మాటల మీద ఆధారపడదు. మీకు తెలిసిన నిజం, మీ అనుభవం, గత 3 రోజుల్లో వచ్చిన సమాచారం ఇవన్నీ కలిపి మీరు నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా ఫైనల్ అవుతుంది. ఇంతకాలం ఎవరి మాట వినాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే ఇప్పుడు ఒక స్పష్టమైన మాట బయటకు వస్తుంది. అందరూ ఒకే అభిప్రాయంలోకి రావడం కంటే అసలు సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయం ఉంటే ఆగస్టు 28న ఒక పాత సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఆస్తి, కుటుంబ బాధ్యత, ఇంట్లో ఎవరి మీద ఏ బాధ్యత ఉండాలి, ఎవరికి ఏ విషయం చెప్పాలి అనే అంశాల్లో స్పష్టత వస్తుంది. గతంలో ఎవరో ఒకరు మౌనం పాటించడం వల్ల నిలిచిపోయిన విషయం ఇప్పుడు మాట్లాడడానికి వస్తుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు మీలో కనిపిస్తుంది. మీరు ఇకపై ప్రతి విషయాన్ని మీ మీదే వేసుకోరు. గతంలో ఒక కుటుంబ సమస్య వచ్చినప్పుడు అందరి బాధ్యతను మీరు తీసుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నాకు సంబంధించిన బాధ్యత నేను చూసుకుంటాను. మిగతా వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకోవాలి అనే స్పష్టత వస్తుంది. ఇది మీ మనసుకు చాలా పెద్ద ఉపశమనం ఇస్తుంది. ఆగస్టు 28 మధ్యాహ్న సమయంలో ఒక సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి సమాధానం రావచ్చు. మీరు పంపిన మెసేజ్కు స్పందన రావచ్చు. ఒక పని గురించి చివరి నిర్ణయం తెలుస్తుంది. లేదా మీరు అడగకుండానే ఒకరు మీకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. ఆ సమాచారం వచ్చిన తర్వాత గత 3 రోజులుగా మీలో ఉన్న గందరగోళం తగ్గుతుంది. ఇది మీకు మరో విషయం నేర్పుతుంది. కొన్నిసార్లు మనం ఒక సమాధానం కోసం చాలా కాలం ఎదురు చూస్తాం. సమాధానం రాకపోతే మనమే కథలు తయారు చేసుకుంటాం. ఎవరు ఎందుకు అలా చేశారు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు దూరంగా వెళ్ళారు అని మనసులో అనుకుంటాం. కానీ నిజం బయటకు వచ్చినప్పుడు మన ఊహల కంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఆగస్టు 28న వృశ్చిక రాశి వారికి ఇదే అనుభవం ఒక ముఖ్యమైన పాఠంగా నిలుస్తుంది. అందుకే ఆగస్టు 25, 26, 27, 28 తేదీలను ఒక చిన్న మార్పుకు ప్రారంభంగా గుర్తించుకోండి. కుటుంబంలో మొదలైన విషయం ఒక వ్యక్తి వరకు వెళ్ళింది. ఆ వ్యక్తి నుంచి వచ్చిన నిజం మీ నిర్ణయాన్ని తాకింది. చివరకు ఆ నిర్ణయం మీ భవిష్యత్ దిశను స్పష్టం చేసింది. ఇక మీ పని ఒక్కటే, తెలిసిన నిజాన్ని గౌరవించండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే దారిని ఎంచుకోండి. మీ జీవితంలో నిజంగా విలువ ఉన్న వ్యక్తులను గుర్తించండి. మీ శక్తిని అవసరం లేని వివరణలకు ఖర్చు చేయకండి. మీకు తెలిసిన నిజం మీ బలంగా మారేలా ముందుకు వెళ్ళండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసిన వృశ్చిక రాశి వాళ్ళందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.